కాదు సార్, నేనేమో వేయట్లేదు, నన్ను అడుగుతారేం సార్? నాకేం తెలుసు? వేశారు ప్రజలు బాధతో, ఆక్రందనతో, ప్రజలు వేసారా? అందులో రెచ్చగొట్టే కుట్రలు ఏమైనా జరుగుతున్నాయా అని. ఏం సార్ వాళ్ళ పబ్లిక్ మీటింగ్లలో చూస్తుంటే బాక్సింగ్ లో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు గుర్తించినప్పుడు వాళ్ళు చేశారని మేము అడిగా ఉంటే ఆయన సపోర్ట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం ఆయన స్పాట్ లో ఉన్నారంటే ఏమైంది మోహన్ రెడ్డి గారు? వర్మ గారు, నేను ఇడుపులపై నుండి ఈ రోజు కూడా ఇప్పుడు పాల్గొని వచ్చి ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు అర్జెంట్ అంటే కార్యక్రమంలో పాల్గొన్నాను. గుత్తిలో నేను ఉన్నాను. అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక సైడ్ ఉన్నారు. వాళ్ళు ఉండి వాళ్ళ మధ్యలో నుండి ఇసిరిన తర్వాత అక్కడ మా వాళ్ళు పట్టుకోపోతే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నుండి వారించి వాళ్ళని ఏది వదిలిపెట్టండి, అట్లాంటివన్నీ పిల్ల చేష్టాలు చేస్తుంటారు. వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతాం? జనం గుండెల్లో ఉన్నవాళ్ళయ్యా వాళ్ళు. గాయత్రి గారు మీరు సమాధానం చెప్పాలి. తెలుగుదేశం పార్టీ శ్రేణులే దీనికి పాల్పడిందని, మరి వైసీపీ వాళ్ళు అది రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రశాంతంగా ప్రచారాలు చేసుకోగలరా? జగన్మోహన్ రెడ్డి గారు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే అలవాటు లేదు. రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింటే ఈ పాటికి వాళ్ళు తిరగలేరు. మాకున్నటువంటి క్యాడర్, మాకున్నటువంటి అభిమానులు, మాకున్నటువంటి నాయకత్వం, మాకున్నటువంటి ఆలోచన విధానం మేము అనుకుంటే వాళ్ళు తిరగలేరు. ఉద్దేశమే లేదు, మాకు ఉద్దేశం లేదు కాబట్టి వాళ్ళు ఏదో విధంగా అబాస్పాలు చేయొచ్చు. ఓకే, ఒక్క నిమిషం ఆవిడ మాట్లాడేవాడు. మీరు చెప్పారు తెలుగుదేశం శ్రేణులు ఉన్నారు కాదండి మోహన్ రెడ్డి గారు మీరు ఒక పాయింట్ రైజ్ చేశారు. తెలుగుదేశం శ్రేణులు ఉన్నారు, మీరే సాక్ష్యం అన్నారు. గాయత్రి గారిని రెస్పాండ్ అవ్వండి. గాయత్రి గారు ఏంటి ఈ రెచ్చగొట్టే రెస్పాండ్ అయ్యే ముందుగా మోహన్ రెడ్డి గారు ప్లీజ్ కాసేపు గ్యాప్ తీసుకోండి, ఈ లోపు ఊపిరి తీసుకోండి, మేము మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఇందాక ఆయన ఆల్రెడీ జన్మభూమి కమిటీలను కూడా ఏదో మమ్మల్ని కమెంట్ చేశారు. అంటే నేను కూడా ఓపెన్ గా చెప్తున్నాను, జన్మభూమి కమిటీలు లేకపోతే వాలంటీర్ సిస్టమ్, ఈ రెండింటి మీద ఎవరి మీద ఎక్కువ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి, ఎవరు జనాలను ఎక్కువ ఎక్స్ప్లాయిట్ చేశారు, ఎవరు సభలు జరుగుతున్నప్పుడు బెదిరించి డ్వాక్రా మహిళలను కానీ, లేకపోతే స్కూల్ పిల్లల్ని కానీ, లేకపోతే అమ్మఒడి వచ్చే తల్లుల్ని కానీ బెదిరించి బలవంతంగా తీసుకెళ్లి సభల్లో కూర్చోబెట్టారు అని అందరికీ తెలుసు. ప్రూఫ్ తో సహా బయట ఉన్నాయి. వాళ్ళ మీద ఎవరి మీద ఎక్కువ క్రిమినల్ కేసెస్ ఉన్నాయి కూడా ఉన్నాయి. సరే, ఇవన్నీ ఇప్పుడు ఇందాక మీరు ఆల్రెడీ ఒక ఎలిగేషన్ చేస్తారు, నేను దానికి ఆన్సర్ చేశాను. ఆ నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు మీరు మాట్లాడారు ఏమని, అక్కడ పక్కన టీడీపీ శ్రేణులు ఉన్నారో వాళ్ళు వేశారు అని చెప్పి. ఏమంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం ఎప్పుడో తెలుసు. ఆయన ఎప్పుడైతే మద్యపాన నిషేధం అని చెప్పి, నవరత్నాలు అని చెప్పి జనాలు మోసం చేశాడు, ఫస్ట్ ఇయర్ నుంచి ఏ రోజైతే డెలివర్ చేయలేకపోయాడో అప్పటి నుంచి మీకు తెలిసిందే పరదాల ముఖ్యమంత్రి ఆయన పేరుంది. ఎందుకంటే పరదాలు కప్పుకొని తిరుగుతూ ఉంటాడు. ఆయనకు భయం పబ్లిక్ ని చూడాలన్నా, లేదా పబ్లిక్ లోకి వెళ్తే ఏ క్వశ్చన్స్ అడుగుతారో, ఏం ఆన్సర్ చేయాల్సి వస్తుందో. ఇన్ని అట్రాసిటీస్ వచ్చినాయి, ఇన్ని ఫ్లడ్స్ వచ్చినాయి, లేకపోతే ఇన్ని క్రైమ్ రేట్ పెరిగిపోయింది, ఈ రోజు దాకా ఏం పేకలేకపోయాను, ఈ రాష్ట్రానికి ఏం చేయలేకపోయాను. జనాలు కాలర్ పట్టుకొని ఎక్కడ అడుగుతారని భయం ఉంది కాబట్టి ఆయన ఆల్రెడీ పరదాలు వేసుకున్నాడు. అండ్ మొన్న జరిగిన ఇన్సిడెంట్ లో కూడా నా అనుమానం ఏంటంటే మీ సొంత వైసీపీ వాళ్ళే వేసుంటారో నా అనుమానం. ఎవడో ఎక్కడికో కాలు ఉంటుంది, ఈ అన్న మాకు మోసం చేశాడు, వాడుకుని వదిలేశాడు అని చెప్పి ఆబ్వియస్ వాళ్ళకే కాలు ఉంటుంది. నా అనుమానం అయితే వైసీపీ. అంటే గాయత్రి గారు ఏం లేదు, అది పవన్ కళ్యాణ్ గారి మీద గతంలో దాడి జరిగింది, అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగింది. అంటే ఆ పార్టీ శ్రేణులే చేశారని వాళ్ళు అనుకోవాలా? ఏమండి మీరు ఏమన్నా అనుకోండి, అవును అక్కడ చేసినా ఇక్కడ చేసినా వైసీపీ వాళ్ళే చేస్తారని అంటున్నాను నేను కూడా. అప్పుడు చేసిన వైసీపీ వాళ్ళు, ఇప్పుడు చేసిన వైసీపీ వాళ్ళే. కామన్ గా వైసీపీలోనే ఉంటారు ఇలాంటి వాళ్ళందరూ. మీకు ఎన్నిసార్లు చూడలేదు, ఎన్ని ఎగ్జాంపుల్స్ చూడలేదు, ఎంతమంది మీద దాడులు చేసుకోలేదు వాళ్ళు, ఎన్ని ఆఫీసులు కూలగట్టలేదు. డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు. మా ఆఫీస్ ని, అంటే టీడీపీ స్టేట్ ఆఫీస్ ని, నేషనల్ పార్టీని, ఎన్టీఆర్ భవన్ ని ఎంత రకంగా నాశనం చేశారు. ఒప్పుకున్నారుగా కాలర్లు ఎగరేసుకొని, అవును మేము చేసాం, మేము ఇలాంటి వాళ్ళమే అని చెప్పి. ఆ పార్టీలో సగం గంజాయి బ్యాచే ఉంటారు, మరి అలాంటి వాళ్ళే చేస్తారు అలాంటి పనులు. అలాగే కాళ్ళు ఉంటుంది అన్నయ్య వల్ల, మా వాళ్ళండి అప్పుడు చేసినా ఇప్పుడు చేసినా ఎప్పుడు చేసినా. కీర్తన గారు లోకేష్ గారికి వినండి ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. కీర్తన గారు లోకేష్ గారికి జెడ్ క్యాట్ ఒక్క నిమిషం. మా గంజా బ్యాచ్, మన మినిస్టర్లు గంజా బ్యాచ్, మన మినిస్టర్లు కంప్లైంట్ చేసిన గంటా శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో మినిస్టర్. ఓకేలేండి, మళ్ళీ వెనక్కి వెళ్తే అదంతా పెద్ద పంచాయతీ. మోహన్ రెడ్డి గారు ఓకే, మోహన్ రెడ్డి గారు వినాలి మీరు. ప్రజల గురించి మీరు మాట్లాడేదమ్మా, దయాల వేదాలు కీర్తన గారు మీరు మాట్లాడితే గంజాయి మీద ఎవరు కంప్లైంట్ చేస్తున్నారు గుర్తులేదా? గంజాయి మీద 2014 నుండి 2019 కంప్లైంట్ చేస్తే గుర్తులేదా? దాన్ని మర్చిపోతే గంజాయికి మన పుట్టినిల్లు, గంజాయికి మన కేరాప్ అడ్రస్, మద్యమానికి మన పుట్టినిల్లు, అక్రమ కేసులు మన పుట్టినిల్లు, అమ్మాయిలు వేధించడం మన పుట్టినిల్లు, దళితుల సంపదం మన పుట్టినిల్లు, అన్ని మన పుట్టినిల్లు. తెలుగుదేశం పార్టీ గుణాది, అదే తెలుగుదేశం పార్టీ గుణాది
ఉంది కాబట్టి, ఆ గుణాలు వచ్చినారు కాబట్టి, ఈ రోజు మీరు ఎన్ని చెప్పినా జనాలు మిమ్మల్ని నమ్మలేదు కాబట్టి, మీ పార్టీ మిమ్మల్ని నమ్మలేదు కాబట్టి, డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తే మీకు మంచి మేలు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు కాబట్టి, మాట్లాడుతున్నారు కాబట్టి జనం మిమ్మల్ని దూరంగా పెడుతున్నారు కాబట్టి, కనీసం టికెట్ అన్న అమ్ముకొని పార్టీని డెవలప్ చేసుకొని పార్టీని నిలబెట్టుకుందామనే ఉద్దేశంలో భాగంగా ఫస్ట్ నుండి పనిచేసిన వాళ్ళందరినీ పక్కన పెట్టేసి టికెట్ను 100 కోట్లకు 200 కోట్లకు అమ్ముకొని ఈ రోజు పార్టీ ఆఫీసులు దహనం చేయించుకుంటున్నారు. మీ పార్టీలో దౌర్జన్య పరులు ఉండబట్టే మీ పార్టీ ఆఫీసును కాలుస్తున్నారు, మీ చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీలు కాల్చేస్తున్నారు, మీ పార్టీ జెండాలు ఓకే ఒక్క నిమిషం అండి. మోహన్ రెడ్డి గారు టాపిక్ అంతా డైవర్ట్ అవుతుంది. కిరణ్ గారు ఒక్క విషయం, లోకేష్ గారికి ఒక స్పెషల్ కేటగిరీ ఫోర్స్ ఇచ్చారు ఆయనకి. సో పవన్ కళ్యాణ్ గారికి కూడా అవసరం ఉంది అంటున్నారు, కానీ అది ఇచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. అంతా సేఫ్గానే ఉన్నారా? సార్ మా టీమే పవన్ కళ్యాణ్ గారిని చాలా ప్రొటెక్ట్ చేస్తున్నారు, కానీ ఇవ్వాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. మీకు తెలుసు, ఎక్కువ థ్రెట్ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంది. గతంలో కూడా రిక్కీ జరిపారన్న ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఉంది. కనుక పవన్ కళ్యాణ్ గారికి కూడా సెక్యూరిటీ కల్పించడం చాలా ఆవశ్యకత. ఎందుకంటే వైసీపీని ఈ స్థాయిలో వాళ్ళ తప్పులు ఎండగట్టిన పార్టీ జనసేన పార్టీ. ఫస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ గారు బయట వస్తున్నారంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత హడలెత్తిపోయిందో, ప్రెస్ మీట్ ఎన్ని పెట్టిందో ఒకసారి మనం గతంలో గుర్తు చేసుకోవాలి. సో పవన్ కళ్యాణ్ గారిని అణచడం కోసం, పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పరచడం కోసం అనుక్షణం తప్పించే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారికి అయితే ఖచ్చితంగా రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర పెద్దలకైతే ఉంది. ఆ విధంగా కూడా ఆలోచిస్తారని ఆశిస్తున్నాను సార్ నేను. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీలు ఎవరైతే ఉన్నారో దయచేసి ఆ ముసుగు బయట తీసుకొని మాట్లాడమ్మా. పాము తన బిడ్డలను అలా చేసుకుంటుందో అలా చేయబోతున్నాడు రాష్ట్రాన్ని మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత కార్యాచరణ మీ పైన ఉండబోతోంది. మిమ్మల్నే ముంచేయబోతున్నాడు, మిమ్మల్నే నాశనం చేయబోతున్నాడు. కనుక ప్రతి ఒక్కరు రాజీనామా చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ప్రవర్తన, ఆయన చేసిన తీరు నచ్చక. వీళ్ళు దాన్ని ఎలా కవర్ చేస్తున్నారంటే ప్రవర్తన నచ్చ కాదు, ఆయన మీద అభిమానం ఉంటుండి, ఆయన అంటే బ్రహ్మాండమైనటువంటి పాలకుడు తెలిసి జనం రాష్ట్రంలో కాదు దేశంలో అలాంటి ముఖ్యమంత్రి లేడు కాబట్టి అలాంటి ముఖ్యమంత్రికి మనం మద్దతుగా ఉండాలి. అలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉంటే నలుగురికి మేలు జరుగుతుంది. ఇలాంటి నీచమైనటువంటి పార్టీలన్నీ కుమ్మక్కై కోయెత్తులు పడి పార్టీలు పెట్టుకొని పార్టీలు ద్వారా టికెట్ అమ్ముకొని టికెట్ అమ్ముకొని వ్యక్తిగతంగా విమర్శలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని దించాలనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళందరూ ముందుకు వస్తున్నారు. వీళ్ళ పార్టీలు అడ్రస్ లేకుండా చేయాలనే ఉద్దేశంలో భాగంగా వాలంటీర్లు ప్రజలు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఏమీ లేదు రాయలసీమలో. రేపు అవినాష్ ఓటమికి ఫస్ట్ నాంది పలికేది షర్మిలానే. మోహన్ రెడ్డి గారు గాయత్రి గారు ఏదో చెప్తారు, మీరు గాయత్రి గారు ఏదో చెప్తారు. అవినాష్ నాశనానికి గాయత్రి గారు కాదు బ్రేకింగ్ లేని రైల్ లాగా పట్టాల మీద అబడబడబడ వెళ్ళిపోతున్నాడు. ఆయన సబ్జెక్ట్ సంబంధం లేదు. ఆయన ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అడుగు కూడా పెట్ట పులివెందులలో 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారు పులివెందులలో. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం చుట్టూ తిరుగుతున్నారు. లోకేష్ గారు అక్కడ నుండి వదిలిపెట్టకుండా లోకేష్ గారు కనీసం మంగళగిరి మీరు పరదాలు ఫ్లెక్సీలు కట్టుకొని చంద్రబాబు పరదాలు సాధించినటువంటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు పరదాల జగన్మోహన్ రెడ్డి గారు ప్లీజ్ అండి, వెయిట్ అండి. గాయత్రి గారు ఏదో చెప్తారు ఒకసారి ఏమండి అయిపోయింది, మాకేం వినపడలేదండి. సీరియస్లీ ఐఎమ్ సారీ టు సే దిస్ మోహన్ గారు. కొంచెం తగ్గించుకొని కొంచెం ఫేస్ డౌన్ చేసుకొని స్టేట్మెంట్ మాట్లాడితే అర్థం అవుతుంది మోహన్ గారు. మీరు ఇందాంచి ఏదో పద్యం చెప్పినట్టు ఫాస్ట్ గా పద్యాలు చెప్పినట్టు చెప్తే అర్థం కావట్లా మాకు. ఇప్పుడు నేను మీకు కౌంటర్ ఇవ్వాలన్నా నాకు ఒక పాయింట్ ఓపిక లేదండి. మీరు అంత ఓపిక లేదు. ఒక మాట చెప్తాం, నాకు ఒకటైతే అర్థమైంది. మీరు ఏమన్నారంటే లోకేష్ గారికి ధైర్యం లేదు, దమ్ము లేదో ఏదో మంగళగిరి అన్నారు. నేను ఒకటే చెప్తానండి, మంగళగిరి అనేది ఎప్పుడు టీడీపీ గెలవలేదు. మోహన్ రెడ్డి గారు 1 మినిట్ కూడా మీరు గ్యాప్ ఇవ్వట్లేదండి. అదే ఒక్కసారి కంప్లీట్ సరే మాట్లాడి మీకు నేను ఇస్తున్నాను కదా సమయం. అదే మీరు అంతా మొత్తం మీరే మాట్లాడారండి, వాళ్ళకి అసలు టైమే లేదు. మొత్తం మీరే మాట్లాడారు ఈ రోజు అంతా. మాట్లాడితే మాట్లాడారండి, అర్థం కాకుండా మాట్లాడారు.